రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో జనసేన జేఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలకమైన సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయటం, స్థానికంగా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కీలకమైన సూచనలు చేస్తున్నారు. రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో జనసేన జేఎల్పీ సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ మీటింగ్ కొనసాగుతోంది. అయితే పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయటం, స్థానికంగా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కీలకమైన సూచనలు చేస్తున్నారు జనసేనాని. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, జమీమా, ఏదైతే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చివరి రోజు పాల్గొన్నారు. అయితే ఆ సమావేశాలకి అసెంబ్లీ భవనానికి చేరుకున్న తర్వాత ప్రధానంగా అంటే ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు ఎవరైతే ఉన్నారో, జనసేనకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీరితో అయితే సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా జనసేన నేతలకు సంబంధించి ఎల్పీ ఏదైతే ఉందో ఎల్పీకి సంబంధించి దాంట్లో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గాల్లో తన బాధ్యత ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కొందరు ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నారు కొన్ని జిల్లాలకు, ఆ జిల్లాల మంత్రులందరూ కూడా నాయకులందరినీ కూడా మరింతగా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలన్నిటినీ కూడా ఎక్కడైతే జనసేన బలంగా ఉందో అక్కడ గట్టిగా పోటీ చేయాలని చెప్పని ఈసారి అయితే భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే కూటమిలో ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఎక్కువ స్థానాలని తీసుకోవాలి. ఈసారి జనసేన ఎక్కడ బలంగా ఉంటే అక్కడ ఎక్కువ పోటీ చేయాలి అని చెప్పని స్థానిక సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ బలం నిరూపించుకోవాలని చెప్పని అయితే భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎమ్మెల్యేలందరికీ కూడా, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులకు కూడా ఆయన ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఓవరాల్గా గ్రామాల్లో పర్యటించడమే కాదు, ఏదైతే అటు ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ వీటన్నిటిపైన కూడా కొంత అవగాహన పెంచుకుంటూ మరింతగా ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి. దాని ద్వారా ప్రజలకు ఏమి లబ్ధి చేకూర్చాం, 5 ఏళ్లలో ఏం జరిగింది, ఓవరాల్గా ఎమ్మెల్యేగా తన బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఎలాంటి లబ్ధి చేకూరింది అనేది మాత్రంగా ఓవరాల్గా అందరికీ అందించాలని చెప్పని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే రానున్న స్థానిక సంస్థలను ఏదైతే అటు గ్రామ స్థాయి నుంచి కానీ పట్టణ స్థాయి నుంచి కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కైవసం చేసుకునే దానికి పార్టీని మరింతగా బలోపేతం చేయడంతో పాటు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి అని చెప్పని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి ఎంత శాతం అంటే ఎవరెవరికి ఎన్నెన్ని పంచాయతీల్లో ఎంత శాతం ఎవరెవరు పోటీ చేయాల్సి ఉంటుంది అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి అయితే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.